నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం వార్త పత్రికలో ప్రచురింపబడిన సింగిల్ పేజీ కథని విందామండి. కథ పేరు ఊరు మరువదు. రచించిన వారు సురేంద్ర రొడ్డ. ఇక కథలోకి వెళ్తున్నానండి. తెల్లారి పొద్దుబారడెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. 10 రోజులు పత్తా లేకుండా పోయి ఎప్పుడొచ్చి పడుకున్నాడో మహారాజావారు అని కోడలు ఎత్తిపొడుపు మాటలు అంటుంటే ఉలిక్కిపడి లేచాడు. ఎందుకు లేవలేదబ్బా అనుకుంటూ వెళ్ళి చెయ్యి పట్టుకొని చూశాడు. వాడింక లేవడు. శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు ముందు వాడి గురించి చెప్పాలా లేక నా గురించి చెప్పాలా? నా గురించి అయితే దశరథ రామయ్యకు ఆంతరంగిక మిత్రుడు అనే గొప్ప మాటకు మించి ఏమీ లేదు. ఇంకా దశరథ రామయ్య గురించి వినండి. మా ఊర్లోకొచ్చి దశరథ రామయ్య ఇల్లు ఎక్కడా అని ఎవరిని అడిగినా బొర్రగోక్కుంటూ సీతమ్మ మొగుడా అంటూ బిక్కమొఖంతో ఎదురు ప్రశ్న వేస్తారు. దశరథ రామయ్య మా ఊరి బడిపంతులుగా వచ్చినప్పుడు కొత్త జంట. సీతమ్మ కాళ్ల పారాణి కూడా ఆరలేదు. కట్టుబట్టలతో ఓ ట్రంకు పెట్టెను చేత పట్టుకుని వచ్చారు. బడి పక్కన ఉండే కొట్టంలోనే కొత్త కాపురం పెట్టారు. దశరథ రామయ్య దంపతులకు ఏడాదికొకరు లెక్కన 4 కొడుకులు పుట్టారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని పేర్లు పెట్టాడు వాళ్ళకి. సీతమ్మ ప్రతి నెల 1వ తారీఖున గట్టిగా గంట కొట్టి మరీ దేవుణ్ణి మొక్కేది. ఆ 4 జీతపురాళ్ళు ఇంట్లో పడేదాకా ఆయన కంట్లో ఏ కష్టాలున్నోళ్ళు పడకూడదని. మనుషుల్లో దేవుడు మా దశరథ రాముడు. ఆయన మంచితనమే మనకి కష్టాలని, కొడుకులు పరోపకారం అంటే పడక మంచి స్వార్థపరులుగాను తయారయ్యేటట్టు చేశాడు. రాముడు ఇంజనీరింగ్ చదివి తిరుపతి కొండపై పెద్ద ఇంజనీరుగా ఉన్నాడు. లక్ష్మణుడు మెడిసిన్ చదివి ఢిల్లీలో పెద్ద డాక్టర్గా ఉన్నాడు. భరతుడు CA చదివి బెంగళూరులో ఆడిటర్గా ఉన్నాడు. శత్రుఘ్నుడికి చదువు అబ్బక ఇంట్లోనే సోంబేరిగా ఉన్నాడు. పెద్ద కొడుకులు 3 కోటీశ్వర్ల బిడ్డలను చేసుకొని బాగా బతుకుతున్నారు. ఆఖరోనికే చదువు సద్యోగం లేదని ఎవరూ బిడ్డ నీకుంటే మేనకోడలు మల్లికను తెచ్చి చేసినాడు. గతిలేక చేసుకున్న పనికిమాలిన మొగుడివి అని ఎప్పుడు గొడవలే వారిద్దరికి. దశరథ రామయ్య రిటైర్మెంట్ డబ్బులతో చిన్నోడికి ఇల్లు కట్టించి ఇచ్చాడు. ప్రయోజకులైన కొడుకులు పరువు తక్కువని పల్లెవేపే చూడలేదు. కొడుకులు రావడం లేదన్న దిగులుతో సీతమ్మ ఆరోగ్యం చెడి కన్ను మూసింది. కొడుకులు కడచూపుకి రాలేదు. సీతమ్మ పోగానే అందరూ దశరథ రామయ్య ఇక బతకడు అనుకున్నారు. ఏదో మొక్కుబడిగా బతుకుతున్నాడు కానీ మనిషిగా లేడు. పక్కింటి మునిస్వామి 10 ఎకరాలు 10 లక్షలకు అమ్మేస్తాడంట, నాకు కొనివ్వు అంటూ ఆఖరి కొడుకు ఒకటే పోరు పెట్టేవాడు. దశరథ రామయ్య మదిలో ఎప్పుడు సదుం దగ్గరున్న నాయన పాకాలలోని రాములోడి గుడిలో సీతారాముల పెండి చేయించాలని సీతమ్మ ఆఖరి కోరిక మెదులుతూ ఉండేది. ఆకలికి కంచం ముందు కూర్చుని ప్రతిసారి గుర్రం గుడిదైన దానాకేమి కొదువలేదనే కోడలి మాటలకు ఆకలి చచ్చిపోయేది. నేను పోతే ఎలా బతుకుతావయ్యా అని సీతమ్మ రోజుకొక్కసారైనా అనే మాట ఇప్పుడు రోజు దశరథరామయ్యకు 1 కోటి సార్లు వినిపిస్తూ ఉంది. 10 రోజుల క్రితం 15 లక్షలు LIC చెక్ వచ్చింది. 10 లక్షలు పొలం కొని చిన్న కోడలి మల్లిక పేరు మీద రాశాడు. నాయన పాకాలకెళ్ళి ₹1,00,000 ఖర్చు చేసి శ్రీరామనవమి నాడు అంటే నిన్న సీతారాములు పెండ్లి చేశాడు. 3 లక్షలు బ్యాంకులో గుడి పేరు మీద వేసి వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం చేయించమని రాశాడు. ₹1,00,000 రాత్రి నా చేతిలో పెట్టి ఉంచమన్నాడు. ఆ 1,00,000 తన చావు ఖర్చులు కానీ ఇప్పుడు తెలుస్తున్నది. దశరథ రామయ్య ఉద్యోగంలో చేరినప్పటి నుండి సీతమ్మ కట్టిన పాలసీ డబ్బులే ఈ 15 లక్షలు. ఈ ఒక్క మాట చాలనుకుంటాను. దశరథ రామయ్య అంటే ఎవరికీ ఎందుకు తెలియదు, సీతమ్మ మొగుడుగా ఎందుకు మిగిలిపోయాడు. ఈ దశమి రోజున దశరథ రామయ్య గారి అంతిమయాత్ర నా చేతుల మీదుగా జరిగింది. కొడుకులు మర్చినా ఊరు మరవలేదు. కథ సమాప్తం. బాగుందండి కథ. ఏంటి ఇట్లాంటి కథలు చదువుతుంటే మనసుకి కొంచెం భయం వేస్తుంది. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.